సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ఎన్జీజీఓ ఉపాధ్యక్షులు డివి రమణ కొత్తవలస మండలంలో కొత్తవలస తాలూకా యూనిట్ సర్వసభ్య సమావేశంలో తాలూకా అధ్యక్షులు జేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్జీఓ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రమణ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కేటగిరీ ఉద్యోగులు రీడిప్లొమామెంట్ రద్దు చేయాలని, ఇప్పుడు పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంస్ కి కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీలను భర్తీ చేసే సచివాలయం హెల్త్ సెక్రటరీలు గ్రేడ్ 11 ఏఎన్ఎంస్ గా ప్రమోషన్స్ లిస్టు జిల్లాల వారీగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ అసిస్టెంట్ రీడెప్లాయ్మెంట్ రద్దు చేసి ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా ఖాళీలను భర్తీ చేయాలని, ఉమ్మడి జిల్లాలో రీడెవలప్మెంట్ చేస్తే పిల్లలు చదువులు ఫ్యామిలీ ఒక దగ్గర వీరు ఒక దగ్గర పనిచేయాల్సి వస్తుందని, అందరికి 55 సంవత్సరాలు పైబడి బీపీలు షుగర్ తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నియమించాలని ముందుగా ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు 6,200 కోట్లు విడుదల చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలో జీతాలు వ్యత్యాసాలు సరి చేయాలని, ఐసిడిఎస్ ఉద్యోగులకి ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాలూకా సెక్రటరీ శ్రీను, ట్రిసూరేర్ కృష్ణరావు, భాగ్యలక్ష్మి, స్వర్ణలత, ఈశ్వరరావు, కళావతి, సూర్యరావు, సత్యరావు, వెంకటరమణ, శంకర్రావులు పాల్గొన్నారు. కొంతమంది ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అదే సందర్భంగా ఈ తాలూకాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకపోతే ఉద్యోగ తాలూకా మిగతా విషయాలన్నీ కూడా ఈ తాలూకా సమావేశంలో చర్చించిన తర్వాత ఈ సమావేశంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ జిల్లా సంఘంలో చర్చించి జిల్లా సంఘం నుంచి రాష్ట్ర సంఘానికి మాకు తెలియజేస్తారు. అదే సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ ద్వారా ఇప్పుడున్నటువంటి మిగతా ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే మన ప్రభుత్వం భాగంగా ప్రభుత్వంలో అయితే జీపీఎఫ్ అనో ఏపీజేఎల్ అనో లేదు అప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ అనో ఇవన్నీ కూడా దఫాలుగా 7,200 కోట్లు సుమారు ఇవాళ విడుదలై ఉద్యోగస్తుల్లో మనకు రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చే దశలు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందనే విధంగా ఒక దృక్పథం కలిగే విధంగా కలిగింది. అయితే అయినప్పటికీ కూడా ఇవాళకి మా ఉద్యోగస్తులుగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు ఏపీజేఎల్ వీటితో పాటు ఇప్పటికప్పుడు సంవత్సరానికి రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు కూడా ఏవైతే ఉద్యోగ తాలూకా రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రాలేని పరిస్థితున్నాయి. సరెండర్ లీవ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొత్తగా పీఆర్సీ రావాల్సింది 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ కమిషన్ అనేది రావాలి. ఇవాళ వరకు కూడా పే రివిజన్ కమిషన్ ఇంకా చైర్మన్ కూడా పే రివిజన్ పీఆర్సీ చైర్మన్ కూడా ఇంకా నియమించలేనటువంటి పరిస్థితి. డివి రమణ ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రాజెక్టుల్ని ఈరోజు కొత్తవలస ఏపీ ఎన్జిఓ తాలూకా యూనిట్ కార్యవర్గ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఇబ్బందులు, అదే సందర్భంలో గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి బకాయిలు, అలాగే డిఏలు, జీపీఎఫ్లు ఇవన్నీ కూడా ఓ విధంగా ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి డబ్బులు కూడా రాలేని పరిస్థితి నుంచి గత ప్రభుత్వంలో 1,000 కోట్లు ఉన్నటువంటి అప్పునంతటినీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4-5 నెలల తర్వాత మన జాన్యువరి నెలలో 1,000 కోట్లు తర్వాత మా దఫాలుగా మా నాయకత్వం ఏదైతే లక్షలాది మందికి ఉద్యోగస్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర నాయకత్వంలో మేమందరం కూడా అక్కడున్న చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి కలిసిన తర్వాత అలాగే ముఖ్యమంత్రి సీఎం ఆఫీసులో ఉన్నటువంటి మిగతా అధికారులు కలిసి చెప్పిన తర్వాత గత నెలలోనే సుమారు 7,200 కోట్లు ఏదైతే ఉద్యోగస్తులు కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము ఈరోజు ఇమీడియట్గా పే రివిజన్ కమిషన్ని వేయాలని, తద్వారా పీఆర్సీని కూడా కొత్త పీఆర్సీని మేము మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదే సందర్భంలో పీఆర్సీ కమిషన్ వేసిన తర్వాత ఏదైతే కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఏదైతే ఐఆర్ ఉందో ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని ఆ విధంగా కోరుదామనేసి మా ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి మా నాయకత్వం కూడా రేపు స్టేట్ ఎగ్జిక్యూటివ్ 22 నెక్స్ట్ వీక్లో 22వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఏదైతే జిల్లాలోనూ తాలూకాల స్థాయిలో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా క్రోడీకరించి రాష్ట్ర కార్యవర్గంలో చర్చించడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి రిఫార్మ్స్లో భాగంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలోనూ ఎడ్యుకేషన్లోనూ డిపార్ట్మెంట్లోనూ చాలానే రిఫార్మ్స్ చేస్తున్న సందర్భంలో ఏదైతే ఆ రిఫార్మ్స్ చేసే సందర్భంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఉద్యోగదారులకు ఇబ్బందుల్ని పరిశీలనలో తీసుకొని ముఖ్యంగా 143 జీవోనో లేకపోతే డిప్లాయ్మెంట్ వైద్య ఆరోగ్య శాఖలో రీడిప్లాయ్ చేసేటువంటి ఉద్యోగస్తుల్ని మళ్ళీ సరైన పద్ధతిలో వాళ్ళ ప్లేస్లో తీసుకురావడమనో లేదు మొన్నటి వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేస్తూ 1207 జీవో ప్రకారం కాంట్రాక్ట్ నుంచి తొలగించబడినటువంటి సుమారు 15-20 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించడాన్ని దాన్ని కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి ఏవైతే ఇలాంటి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో బర్నింగ్ ఇష్యూలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టిలో కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో